నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. తెలంగాణ ముఖ్యమంత్రి సివిల్ సర్వెంట్స్ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. తెలంగాణ ముఖ్యమంత్రి గారు అందరి మీద కామెంట్ చేస్తున్నారు. అందులో సివిల్ సర్వెంట్స్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి గారు సివిల్ సర్వెంట్స్ ఏసీ రూములకే పరిమితం అయ్యారు అనేటువంటి మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు అనే మాటల్లో తప్పేమీ లేదు, వాస్తవం ఉన్నమాట మనం అంగీకరించి తీరాలి. అయితే ఇది అందరి ఐఏఎస్లకి ఉద్దేశించి కాదు, మెజారిటీ ఐఏఎస్లు. ఆ మెజారిటీ ఐఏఎస్లను కూడా వాళ్ళు ఎందుకు ఏసీ రూములకు పరిమితం అవుతున్నారు అంటే పాలనా విధానంలో అటు మార్పులు రావటం. ఆ పాలనా విధానం రాను చివరికి ఇప్పుడు దశకి చేరింది. ఇందులో ఐఏఎస్లు నిజానికి చాలా ప్రభావాన్ని చూపించే, పాలనా వ్యవస్థలో చాలా తీవ్ర ప్రభావాన్ని చూపించే అధికారులు, బ్యూరోక్రసీ. సో వాళ్ళు ఇప్పుడు ఏసీ రూముల్లోకే పరిమితమై ఉన్నారు, వాళ్ళు ప్రజల్లోకి పోవటం లేదు అని రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. ఒక మాజీ ఐఏఎస్, ఒక సీనియర్ ఐఏఎస్ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఈ కామెంట్స్ చేశారు. అది సందర్భోచితం కూడా. ఎందుకంటే ఇవాళ రేపు సెక్రటరీ, ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఉంటాడండి, జిల్లా కలెక్టర్ కూడా ఐఏఎస్ఏ. కానీ జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలో ప్రజలతో కలవటము, ఆయన చొరవ తీసుకొని కలవకపోయినా కలెక్టర్ స్థాయిలో కలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈయన వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే ప్రజలే ఈయన దగ్గరికి వస్తుంటారు, కలెక్టరేట్కి వస్తారు, కలుస్తుంటారు. రకరకాల సమస్యలు, అర్జీలు, వాటిని పరిష్కారానికి విజ్ఞప్తులు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో కలెక్టర్ స్థాయి వరకు పర్వాలేదు, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ ఉంటాడు. ఆయన ఆ జిల్లా నుంచి కదిలి మండలాలు, గ్రామాలకు పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది, వెళ్ళొస్తుంటారు కూడా. కానీ అదే జిల్లా కలెక్టర్ సర్వీసు పెరిగిన కొద్దీ చివరికి ఆయన స్టేట్ సెక్రటేరియట్కి వస్తారు. స్టేట్ సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతారు సచివాలయంలో. సీఎంఓలో అన్ని శాఖలకు సంబంధించి, ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు మామూలుగా. సో సీనియర్ మోస్ట్ ఐఏఎస్లు ఉంటారు. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించి అన్ని రంగాలు, వ్యవసాయం దగ్గర నుంచి తీసుకుంటే అన్ని రంగాల, సమస్త రంగాలు, ఒక ఆరోగ్యం అనండి, ఒక విద్య అనండి, ఏమండి, అట్లాగే వ్యవసాయం అనండి, ప్రతి రంగానికి సంబంధించి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీలు స్టేట్ వైడ్కు బాధ్యత వహించాలి మంత్రితో పాటు. మంత్రి ఏమో ఒక రాజకీయ నాయకుడు, ఈయనేమో అచ్చమైన ఒక బ్యూరోక్రాట్, అధికారి, పాలనాధికారి. అటువంటి అధికారి సెక్రటేరియట్లో కూర్చొని కేవలం ఫైల్స్ చూడటము, ఫైల్స్ మీద నోట్స్ రాసి ఆ ఫైల్ అటు, ఈ ఫైల్ ఇటు, సీఎంఓకి రిఫర్ చేస్తూ, అంటే డెసిషన్ మేకింగ్ వరకే పరిమితం అవుతున్నారు. డెసిషన్ మేకింగ్ చేయాల్సిందే, ఇన్ కన్సల్టేషన్ విత్ సీఎం డెసిషన్ మేకింగ్ చేయాలి. అవసరమైతే సీఎంకి ఆ శాఖ, ఆ అంశం మీద, ఆ సమస్య మీద సలహా ఇవ్వాలి. రూల్స్ ఏం చెప్తున్నాయో బ్రీఫింగ్ ఇవ్వాలి. దాని ప్రకారం డెసిషన్స్ 1, 2, 3 ఆప్షన్స్ చెప్పాలి. అందులో ప్రజలకు ఏది బెటర్గా ఉంటుందో అది ఫైనల్ చేయాలి. అదే సమయంలో అంటే అంతటి ప్రజలకు సంబంధించి అంతటి కీలక నిర్ణయాలు చేసే ఒక సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాట్, ఒక ఐఏఎస్ ఎక్కడ కూర్చొని చేస్తున్నాడు ఇవన్నీ? ఏసీ రూమ్లో కూర్చొని, సెక్రటేరియట్లో ఏసీ రూమ్లో కూర్చొని చేస్తున్నాడు. మరి చేస్తే మరి అక్కడ అట్టడుగున ఉండే, క్షేత్రస్థాయిలో ఉండే ప్రజల సమస్యలు, వాస్తవిక సమస్యలు, అందులో ఉండే వైరుధ్యాలు అవన్నీ ఎట్లా తెలుస్తాయి ఆయనకి? రేవంత్ రెడ్డి గారి ఆక్రోశం అదే. సీనియర్ మోస్ట్ అఫీషియల్స్, ఐఏఎస్లు ప్రజల్లోకి వెళితే వాళ్ళలో ఒక రకంగా వాళ్ళతో సహజీవనం చేయాలి. వాళ్ళతో ఇప్పుడు కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు జిల్లాలకి, గ్రామాలకి వెళ్ళి వాళ్ళతో రాత్రులు గడుపుతుంటారు, అక్కడే పడుకుని ఉంటారు వాళ్ళతో. మనం ఒకటిద్దరు కలెక్టర్లను కూడా చూస్తాం తెలంగాణలో. వాళ్ళు జిల్లాలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి అక్కడ స్కూల్లో విద్యార్థులతో పడుకొని వాళ్ళతో పాటు కలిసి తిని, వాడు తింటున్న అన్నం తిని, అది ఏ స్థాయిలో ఉంది, దాని క్వాలిటీ ఏ స్థాయిలో ఉంది ఏంటి తెలుసుకొని, సో వాళ్ళతో కలిసి అన్నం, వాళ్ళు తినే అన్నం తింటే తప్ప వీళ్ళకి ఆ అన్నం విషయం తెలియదు కదా, ఆ భోజనం ఎట్లా ఉందో. అట్లా కాకుండా ఏదో ఒక రోజు డేట్ ఇచ్చేసి, నేను మీ స్కూల్కి వస్తున్నాను, పలానా టైంలో వస్తున్నాను అనగానే అంతా చక్కగా నీట్గా పెట్టేసి, ఆ పిల్లలకి ఏం చెప్పాలో కూడా వాళ్ళకి రిహార్సల్స్ తర్ఫీదు చేసేసి, ఏమండి ఆ రోజు వేరే వంట వాళ్ళని తెచ్చేసి, లేదా ఎక్కడి నుంచో భోజనాలు తెచ్చి అక్కడ పెట్టేసి, అంతా బ్రహ్మాండం ఉందని చెప్పి ఒక నాటకీయమైన పరిణామాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా
అసలు సూపర్ మోస్ట్ అఫీషియల్ బ్యూరోక్రాట్ ఆ జిల్లాలకి గ్రామాలకి వెళ్ళి ఆ పట్టణాలకు వెళ్ళి అక్కడ ఒక విద్య అయితే స్కూళ్ళు ఏమండి విద్యాశాఖను చూసే ప్రిన్సిపల్ సెక్రటరీ, అట్లాగే ఆసుపత్రులు. ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ సెక్రటరీలు కానీ ఆసుపత్రులు ఇటు తెలంగాణలో తీసుకోండి అటు ఏపీలో తీసుకోండి, అసలు ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు ఎవరైనా చూస్తున్నారా? కనీసం నెలకోసారి 6 నెలలకోసారి ఏదన్నా ఎక్కడన్నా అవాంఛనీయమైన సంఘటనలు జరిగి ఏదో పెద్ద సంఖ్యలో ఎవరైనా చనిపోయినారనుకోండి, అప్పుడు పోలోమంటూ ముఖ్యమంత్రితో సహా అందరూ అక్కడ వాళ్తారు. అంతే తప్ప అసలు రోజువారీ అక్కడ దైనందినంగా ఏం జరుగుతున్నది, అక్కడ క్వాలిటీ విద్య లభిస్తున్నదా, అక్కడ క్వాలిటీ ఆరోగ్యం మెడికేషన్ జరుగుతున్నదా, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? చూడలేదు. అసలు ఆ వ్యవస్థ లేదు. ఇది గతంలో 70-80 దశకాల్లో ఉన్న బ్యూరోక్రాట్లలో కొంతమంది ఆదర్శవంతమైన ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ సంబంధిత శాఖలకు సంబంధించిన ప్రజలతో, ఇప్పుడు వ్యవసాయము ఉంది, పంట పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడటము, రైతుల సమస్యలు తెలుసుకోవటము, అట్లాగే విద్యాశాఖ ఉంది, ఆ గ్రామాల్లో ఉండే స్కూళ్ళకి వెళ్ళి ఆకస్మికంగా స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళకి ముందు కూడా చెప్పకుండా అక్కడ విద్యా విధానం ఎట్లా ఉంది, స్కూల్స్లో టీచర్స్ అటెండెన్స్ ఎలా ఉంది, పిల్లల అటెండెన్స్ ఎలా ఉంది, ఎంతమంది గైర్హాజరు అవుతున్నారు, ఇవన్నీ తెలుసుకుంటే అసలు ఇంతమంది రోజు గైర్హాజరు కావడానికి కారణాలు ఏంటి, ఆ ఊళ్ళో ఉన్న సామాజిక పరిస్థితులు ఏంటి, పిల్లలు స్కూళ్ళని ఇళ్ల నుంచి బయలుదేరి స్కూళ్ళకి డుమ్మాలు కొట్టి మధ్యలో సిగరెట్ తాగుతూ పక్కదారి పడుతున్నారా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులే స్కూళ్ళకి పంపించకుండా వాళ్ళ పిల్లల్ని వేరే పనులకు పంపిస్తున్నారా, ఇటువంటి ఆర్థిక సామాజిక కోణాలన్నీ తెలుస్తాయి. ఇటువంటివి అధ్యయనం చేసి అప్పుడు సెక్రటేరియట్లో వీటికి సంబంధించిన విధాన నిర్ణయాలు చేయాలి. ఇప్పుడు అదేమి ఉండలేదు. ఇప్పుడు జస్ట్ ఎన్నికల్లో హామీలు ఇస్తారు, ఆ హామీలను అమలు చేస్తారు. మీకు ఇన్ని కేంద్రీయ విద్యాలయాలు ఇవి అమలు ఏర్పాటు చేస్తాము అని ఒక ఎన్నికల హామీ. ఓకే, జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం అన్నారనుకోండి, జిల్లాకు ఒకటి పడేస్తారు, ఒక కేంద్రీయ విద్యాలయం అంటారు, ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ 2 ఫ్లాట్లో తీసుకుంటారు, అక్కడ బోర్డు పెట్టేస్తారు. దేర్ ఇస్ ద మ్యాటర్. కానీ స్కూల్ ఒకటి కొత్తగా పెట్టాలి అంటే దానికి ఉండాల్సిన మౌలిక లక్షణాలు ఏంటి, విద్యార్థులను ఎట్లా ఆకర్షించాలి, అసలు ఎంతమంది విద్యార్థులకి ఎన్ని గదులు ఉండాలి, దానికి ఆట స్థలాలు ఉండాలా వద్దా, ఇవన్నీ డెసిషన్ చేయాలి కదా. ఇవన్నీ ఉండలేదు ఇవాళ రేపు. అట్లాగే ఆసుపత్రులు హడావుడిగా ఏర్పాటు చేస్తారు తప్ప ఆసుపత్రిలో డాక్టర్లు ఉండరు. అసలు డాక్టర్ ఎక్కడో పట్టణంలో ఉంటాడు దూరంగా, ఆయన నెలకు వస్తాడో వారానికి ఒకసారి వస్తాడో తెలియదు. ఈలోపు ఉండే అక్కడ స్టాఫ్ నర్సులు ఇతరత్ర డాక్టర్లు ఉంటారు కదా, జూనియర్ డాక్టర్లు, వాళ్ళు ఎటువంటి విధులు నిర్వర్తిస్తున్నారో తెలియదు. ఆ వచ్చిన రోగుల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారో తెలియదు. ఆ వచ్చిన రోగులకి ఎక్కువ ఆ గ్రామం లేకపోతే ఆ మండలంలో ఎక్కువగా ఎటువంటి సమస్యలతో వస్తున్నారు, ఎటువంటి రోగాలు అక్కడ వ్యాప్తి చెందుతున్నాయి, దానికి సంబంధించిన మందులు ఆసుపత్రిలో ఉంటున్నాయా లేదా. కొన్ని సీజనల్ వ్యాధులు వస్తుంటాయి, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వ్యాధులు అగ్రెసివ్గా వస్తుంటాయి. సో జనం కూడా ఆ వ్యాధులతోనే ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళకి సరిపడా మందులు ఉన్నాయా లేవా, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేయాలి? కింద క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి డిసైడ్ చేయాలి. అప్పుడు కొత్త కొత్త సమస్యలు తెలుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు జరగటంలా. రేవంత్ రెడ్డి గారు చెప్పేది అదే, ఏసీ రూమ్లో కూర్చుంటే మనం విధాన నిర్ణయాలు చేసినా అవి అనృతమైనవి, ఆర్టిఫిషియల్ అవుతాయే తప్ప జెన్యూన్గా ఉండవు. క్షేత్రస్థాయికి వెళ్ళి చేయాలి. క్షేత్రస్థాయికి అధికారులు వెళ్ళి, పైగా అధికారులు విధాన నిర్ణేతలు వాళ్ళే. నిజానికి ప్రభుత్వం ఒక కోణంలో ప్రజలకి హామీలు ఇస్తుంది, వాటిని అమలు జరపాల్సింది అధికారులు. అమలు జరపడానికి నిబంధనలు ఎట్లా అడ్డం వస్తాయి, ఆ అడ్డం వచ్చే వాటిని ఎట్లా రివైజ్ చేసి ఆ ప్రజలకు సంబంధించిన సమస్యలకి పరిష్కారం చూపాలో వాళ్ళు చేయాలి. అంతటి కీలకమైన పదవుల్లో పోస్టులో ఉన్నవాళ్ళు క్షేత్రస్థాయితో సంబంధం లేకుండా సచివాలయంలో సెక్రటేరియట్లో ఏసీ రూముల్లో కూర్చొని కేవలం ఫైళ్ళు మాత్రమే చూస్తూ ఓకే నాట్ ఓకే అని ఒక కలంపొడితో ప్రజల భవితవ్యాన్ని, ప్రజల వర్తమానాన్ని శాసించడం సరికాదు అనేది ఆయన ఉద్దేశం. ఇది తెలంగాణలోనూ ఉంది, ఏపీలో కూడా మోరార్లెస్ అటువంటిదే ఉంది. అది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ సర్వెంట్స్ పైన ఎవరైనా స్పందించడం జరిగింది అంటారా ఇప్పటికైనా? ఇప్పుడు యాక్చువల్లీ సీఎం ఇప్పుడు అఫీషియల్స్ అయితే స్పందించరు, పొలిటికల్ పార్టీలు స్పందించాలి. పొలిటికల్ పార్టీలు ఏమి స్పందిస్తాయి? అవునయ్యా నువ్వు ముఖ్యమంత్రివి కదా, నీదే కదా బాధ్యత, మరి వాళ్ళని నువ్వు పంపించు కదా, కింద క్షేత్రస్థాయి వాళ్ళని నువ్వు పంపించు,
నువ్వే ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకొని వాళ్ళని ఏసీ రూమ్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పైన అంతే చేస్తారు. పొలిటికల్ కామెంట్స్ అంటే అట్లా ఐఏఎస్ ఆఫీసర్స్ అనేది ముఖ్యమంత్రికి రెస్పాన్సిబుల్ కాదు కదా, పీపుల్కి కదా రెస్పాన్సిబుల్ యాక్చువల్లీ. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. అంటే ఇండివిజువల్గా ఐఏఎస్ ఆఫీసర్లు రెస్పాండ్ కారు. ఒకవేళ రెస్పాండ్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ ఉంటుంది, ఓకే, ఏమి జనరల్గా వాళ్ళు రెస్పాండ్ అవుతుంటారు. ఇది చూడాలి మరి. అంటే అసోసియేషన్ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు అంటే అవుతారు, ఇంకా నిన్ననే కదా ఆయన చేసింది, ఇవాళ పత్రికల్లో వచ్చింది. అంటే తెలిసే ఉంటుంది కదా, తెలియకుండా అయితే ఉండదు. అంటే వాళ్ళు కూడా మీట్ అయ్యి ఇది ఒక తీవ్రమైన ఆరోపణ కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి, సీనియర్ ఐఏఎస్ల స్థాయి మీద వచ్చిన ఒక కామెంట్ కాబట్టి దానిలోని లోతులు చూసుకొని వాళ్ళు చర్చించుకొని రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి మాటల్ని ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా, అసలు ఏం చేస్తారు ఏంటనే చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. థ్యాంక్ యూ.